ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భగవానువాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్షస్యే శుభాత్. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. అందరికీ నమస్కారం. దాదాపుగా మనం ఇప్పుడు చెప్పిన శ్లోకము భగవద్గీతలోది, అందరికీ తెలిసిందే, నవమోధ్యాయంలోనిది. అయితే ఈ శ్లోకం మనకేం చెబుతుంది అనేదానికి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయానికి ఒక అనుబంధం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ గాంధారీదేవి కూడా తన యొక్క పితృదేవతల కోసము, ఆ యొక్క భారత యుద్ధంలో జరిగినటువంటి వారికి మోక్షం కలిగించడానికి కూడా అమ్మవారి వ్రతాన్ని చేసినట్టుగా మనకి చరిత్ర చెబుతోంది, పురాణాలు చెబుతూ ఉన్నాయి. అటువంటి పరమ పవిత్రమైనది. మనము చేసేటువంటి ప్రతి పని కూడా మనము, మన యొక్క పెద్దవాళ్ళు, స్వర్గస్థులైన వారు ఎటువంటి ఆటంకం లేకుండా పునర్జన్మరాహిత్యాన్ని పొందుకొని తప్పనిసరిగా మోక్షప్రాప్తి పొందుకునేటువంటి ప్రయత్నమే చేయాలి. శరీరం అనేది అది ఒక రకమైనటువంటి క్షణభంగురం. మనం అనుకుంటాం 100 సంవత్సరాలు అనుకుంటాం మనం. అయితే ఈ 100 సంవత్సరాలు బతికేటువంటి విషయంలో కన్నా ఆ 100 సంవత్సరాల్లో నువ్వెంతకాలం సద్బుద్ధితో సత్కార్యాలు చేశావు అన్నటువంటి భావనే ముఖ్యం. అందుకే ధర్మం అనేది మనకి చాలా ముఖ్యమైనది. మరి కలియుగంలో అంతటి ధర్మాన్ని పాటించగలిగే శక్తి మనకుంటుందా అనేటువంటి సందిగ్ధావస్థ కూడా అందరికీ ఉంటుంది. ఏ పనైనా సరే మనం చేస్తున్నప్పుడు విచక్షణా జ్ఞానాన్ని మనం పొందుకోవడం వల్ల చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటాం. అసలు ఈ పని చేస్తున్నాను, ఈ పని చేయడం వల్ల అవతలి వ్యక్తికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా, ధర్మం తప్పే మనం చేస్తున్నటువంటి నిన్ను నువ్వు కనుక రక్షించుకోగలిగితే తప్పకుండా దానిలో నువ్వు సానుకూలవంతమైన శుభ ఫలితాలు పొందుతావు. చాలామందికి ఇది సోదిలా కనపడుతుంది, ఏదో చెప్తున్నాడు అనుకుంటున్నారు. మనకి మార్గశిర మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశి, అంటే మార్గశిర శుద్ధ ఏకాదశిని మోక్షదా ఏకాదశి అని చెప్తుంటాము. ఈ మోక్షదా ఏకాదశి అనేది మనము గతించిన తర్వాత కూడా పుణ్యలోక ప్రాప్తి పొందడానికి, నారాయణులో విలీనం అవ్వడానికి మనం చేసేటువంటి ఒక పూజా ప్రక్రియ, ఒక వ్రతం. వ్రతం అంటే ఏమిటి మళ్ళీ అంటే, ఇక్కడ ఈ రోజున మనం తప్పనిసరిగా ఆ యొక్క నారాయణ మూర్తిని, ఆ విష్ణు భగవాను మనము శ్రద్ధతో గనక పూజించినట్టయితే అదే వ్రతం. పురుష సూక్త విధానంగా స్వామివారిని అభిషేకము చేసి అష్టోత్తరము సహస్రనామార్చనలతో ఆ స్వామివారిని పుష్పమాల అంకుతన చేసి, దానికి మించినటువంటిది అంటే భక్తుడిగా నువ్వు కనుక తులసిమాల భగవంతునికి సమర్పణ చేస్తే, చిన్న విగ్రహమైనా సరే ఆ విష్ణుమూర్తిని శంఖము, చక్రము, గధ, పద్మము, వనమాల విభూజినటువంటి ఆ నారాయణమూర్తి స్వరూపాన్ని పూర్తి స్థాయిగా నీ శ్రద్ధాభక్తులతో ఆ స్వామి చరణాలను చూస్తూ నువ్వు చేసేటువంటి పూజ, ఈ తులసిమాల స్వామివారికి సమర్పణ, ఆ స్వామి పాదాల చెంత 2 తులసి దళాలు వేయడం వల్ల మనకి విశేషమైనటువంటి ఆత్మ చైతన్య శక్తి పొందుకుంటాం. అందులో సందేహం లేదు. మనము కూడా వాజపేయ యాగము చేసినటువంటి ఫలితాన్ని పొందుకోవచ్చును. కానీ శ్రద్ధ చాలా ముఖ్యం. ఏ మొబైల్లో చూస్తూ, ఏ ట్యాబ్లో చూస్తూ, ఎవరితోనూ మాట్లాడుతూ ఇవన్నీ వదిలేసి స్వామివారి యొక్క పాదాలని మనము, ఆ చరణాలని కనుక సేవిస్తే, భక్తి శ్రద్ధలతో ఆ స్వామిని మనకు సేవించినట్టయితే, ఆ యొక్క జగన్నాథుడు, ఆ నారాయణుడు మనల్ని తనలో ఆలీనం చేసుకుంటాడు. మనం వెంటనే చంపేస్తాడు అనుకోకండి. మనకి ఈ జన్మ ఉన్నంత వరకు కూడా మనల్ని కాపాడుతూ, ప్రత్యక్షంగా భగవంతుడు మనకేమి ఇవ్వడు, కానీ ఏదేది నీకు లబ్ధి చేకూరాలో అటువంటి దానిని నీ చెంతకు చేర్చేటువంటి బుద్ధిని, శక్తిని, లౌకిక జ్ఞానాన్ని, అలాగే ఆత్మ ప్రబోధాన్ని నీకు అందిస్తూ ఉంటాడు. ఈ పని చేయి, ఈ ఇల్లు కొను, ఈ పని చేయి, ఈ స్థలము కొను, ఈ పని చేయి, ఈ విద్య పూర్తి అవుతుంది, ఈ సమయంలో ఈ విద్యలో నువ్వు రాణించగలుగుతావు, నీకు బెస్ట్ ర్యాంక్ రాబోతుంది అని చెప్పగలిగేటువంటి శక్తిని, బుద్ధిని, విశ్వాసాన్ని నీకు కలిగిస్తాడు భగవంతుడు. అంతే తప్ప నువ్వేదో యజ్ఞాలు యాగాలు చేయగానే ఈ తుత్తు అయినటువంటి, అంటే తోలు తిత్తి అయినటువంటి శరీరంతో నువ్వు చేసే పనులకి సాక్షాత్తుగా భగవంతుడిని కనిపించి నీకు కనక వర్షము, లేదా మంచి వైవాహిక జీవనము, మంచి సంతానము, మంచి ఉద్యోగము, ఇల్లు ఇవ్వడు. నీకు రావలసింది నువ్వు రప్పించుకునేట్టుగా చేస్తాడు. అటువంటి బుద్ధిని నీ కలిగించే తత్వాన్ని కలిగిస్తాడు భగవంతుడు. అది భగవంతుని ఇచ్చ, భగవంతుని కర్తవ్యం అది. కాబట్టి మనందరం కూడా
నాకు భగవంతుడు కనిపించేస్తాడన్నటువంటి భావనతో మీరు ఎప్పుడు కూడా పూజలు చేయకండి. ఇతరుల చేత ఇతరుల పనుల ద్వారా నీకు ఉన్నటువంటి లౌకికమైనటువంటి శరీరంతో నీ పనులు పూర్తి చేసుకొని భగవంతుని మీద పూర్తి ఉచ్ఛ్వాస నిశ్వాసాలన్నీ కూడా స్వామివారి మీద పూర్తిగా నిబద్ధతగా ఉంచి ఆ స్వామిని కనుక వేడుకుంటే మనకి అవ్వదనేదే లేదు. మరి ఈ మార్గశిర మాసంలో ఎప్పుడు వస్తోంది మనకి ఈ మోక్షద ఏకాదశి? 11/12/2024 బుధవారం రోజున మనకి మోక్షద ఏకాదశి. ఈ ఏకాదశి రోజున తప్పకుండా ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తిని శ్రద్ధాభక్తులతో అర్చన చేసి అభిషేకించి స్వామివారికి గంధ పుష్పాక్షతలు వేసి ఆ స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ కఠినమైనటువంటి ఉపవాసం కాకుండా, అంటే నక్తము కాకుండా 2 పళ్ళు లాంటివి తిని స్వామివారి యొక్క పూర్తి స్థాయి నామస్మరణతో గీతామృతాన్ని వింటూ భగవద్గీత పారాయణాన్ని చేసుకుంటూ మనం స్వామిని 24 గంటలు స్వామివారిని పూజించి ఆయన స్మరణతో ఉంటూ నీ ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూనే నీ సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం కానీ, లేదా పారిశ్రామిక ఉద్యోగం కానీ, ఇతరత్రా ఉద్యోగం కానీ, అంతరిక్షంలో ఉద్యోగమైనా సరే నువ్వు చేస్తూ భగవంతుని నామస్మరణ చేసుకోవాలి. ఉద్యోగంతో కలిపి భగవన్ నామస్మరణ, ఉద్యోగమే నీకు భగవంతుడు. అటువంటి ఉద్యోగంలో కూడా నువ్వు భగవన్ నామస్మరణ చేయాలి. పురోహితుడు అయినా ఇంకొకటైనా 4 వర్ణముల వారు ఎవరైనా సరే ఈ రోజున తప్పకుండా మనం కనుక ఈ మోక్షద ఏకాదశి రోజున స్వామిని కనుక మనం పూజించినట్టయితే అష్టైశ్వర్య ప్రాప్తి మన సొంతం అవుతుంది. ఈరోజు ముఖ్యమైనది ఏంటంటే మనము చేసేటువంటి యొక్క వ్రత ఫలితము మన ఇంటిలో పెద్దవాళ్ళు ఎవరైనా సరే గతించిన వారికి మోక్షం ప్రాప్తించేటువంటి అవకాశం ఉంటుంది. నీవు తెలిసి తెలియక ఏదైనా పాపము చేసినా సమస్తమైనటువంటి పాతాళ సంబంధమైనటువంటి పాపాలను కూడా, అంటే నువ్వు చేసిన పాపాలు పాతాళం వరకున్న ఆ పాతాళ నుంచి చేసినటువంటి పాపాలన్నీ కూడా ఈరోజు నక్తముతో, దీక్షతో, వ్రతముతో, ఆ నారాయణ స్మరణతో అన్ని పాపాలని హరించేసేటువంటి ఉత్తమమైనటువంటి వ్రతం ఈ యొక్క మోక్షద ఏకాదశి వ్రతం. ఇది తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది. అలా చేయడం వల్ల మనకి లౌకికమైనటువంటి శుభయోగాలు, మన యొక్క శరీరం ప్రాణం పోయిన తర్వాత, శరీరంలో నుంచి ప్రాణం పోయిన తర్వాత మోక్షాన్ని పొందుకునే అవకాశం, మన పెద్దవాళ్ళకు కూడా మోక్షాన్ని పొందుకునేటువంటి మహద్భాగ్యాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. కనుక తప్పకుండా మీరందరూ ఈ 11/12/2024 బుధవారం వస్తున్నటువంటి ఈ యొక్క వ్రతాన్ని తప్పకుండా ఆచరించండి. ఇక్కడ అష్టమశనితో బాధపడుతున్న వారు కానీ, దరిద్రముతో బాధపడుతున్న వారు కానీ, సంతానము లేక ఇబ్బంది పడుతున్న వారు కానీ, వివాహ సంబంధ విషయాల్లో ఆటంకాలు ఉన్నవారు కూడా ఇటువంటి వ్రతాన్ని చేయండి. అలాగే కొంతమందికి భార్యాభర్తల మధ్య అనవసరపు చికాకులు ఎక్కువగా ఉంటాయి, వారు కానీ, అలాగే ఏలినాటి శని ఉన్నటువంటి వ్యక్తులు కానీ తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరిస్తే గ్రహదోషాలు తొలగిపోయి అనుకూలత, ఆనందాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీకు ప్రతి సమస్య నుంచి ఇలా దూది పింజలాగా సమస్య పరిష్కారమై అనుకూలవంతమైనటువంటి ఆనందాన్ని పొందుకోవచ్చు. మరి దీనికి సమయాలంటారా? ఈరోజు మొత్తము ఏకాదశి ప్రాతకాలంలో తప్పకుండా చేయండి, ప్రదోషకాలంలో తప్పకుండా చేయండి, మధ్యాహ్న సమయంలో చేయండి. నిరంతరం ఆ యొక్క విష్ణునామ స్మరణ మీకు అనుకూలతని, ఆనందాన్ని కలిగిస్తుంది. గ్రహపీడలు, జ్వరపీడలు, రోగనాశనం, ఆనందయోగం, ఐశ్వర్యం కలగడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇది చేసి చూడండి, అనుభూతిని, ఆనందాన్ని పొందుకోండి. అలాగే ఈరోజు మనకి ముఖ్యమైనది గీతా జయంతి కూడా. ఆ యొక్క భాగవతోత్తముడు సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడు గీతను ఉపదేశించినటువంటి శుభదినం ఇది, గీతా జయంతి రోజు. కాబట్టి ఈ రోజున తప్పకుండా మీరు ఈ భగవద్గీత శ్లోకాన్ని కనీసం ఒక 16 శ్లోకాలు, 18 శ్లోకాలు, 24 శ్లోకాలు, లేదా మీకు వీలైతే 18 అధ్యాయాలు చదవగలిగితే మనకు అదృష్టం మన వెంటే ఉంటుంది. తప్పకుండా ఈరోజు భగవద్గీత పారాయణం, ఆ గీతాచార్యుణ్ణి, కృష్ణ పరమాత్ముని యొక్క శరణు చూడడం, ఇవన్నీ కూడా మనకి శుభాన్ని కలిగిస్తాయి. తప్పకుండా ఈ రోజున అటువంటి నామస్మరణతో మీ ఇల్లు, మీ యొక్క చుట్టూన్న ప్రదేశము పునీతమై ఆనందమయ శుభయోగం కలగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.